ఆఫ్రికా సవన్నాలో సూర్యుడు నెమ్మదిగా ఉదయించాడు. గడ్డి స్వర్ణవర్ణంలో మెరిసింది. గాలి అకేషియా చెట్లను తాకింది. కీటకాలు ఝంకరించాయి. దూరంలో ఒక జీబ్రా అరిచింది. ఈ భూమిలో జీవం స్పందించింది. ఒక పెద్ద అకేషియా చెట్టు నీడలో బిరుడి అనే సింహరాజు నిలబడ్డాడు. అతని మెడ రోమాలు కాలిన మట్టి రంగులో గాలిలో ఊగాయి. వృద్ధాప్యం అతన్ని తాకలేదు, కాని అతని ప్రతి కదలికలో శక్తి స్పష్టంగా కనిపించింది. అతని పేరు ఉరుము అని అర్థం వచ్చే బిరుడి. రేంజర్లకు వన్యప్రాణుల మధ్య ఒక ఇతిహాసం. అతని వెనుక 3 ఆడసింహాలు ఆకలితో ఏదైనా చేయడానికి సిద్ధంగా నిలిచాయి. రోజుల తరబడి వాటికి ఆహారం దొరకలేదు. బిరుడి కళ్ళు సవన్నా మీదుగా తిరిగాయి. దూరంలో ఒక ఇంపాలా జింక గడ్డి తింటూ కనిపించింది. అది ఒంటరిగా, వేగంగా, ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంది. ఒక్క సూచన లేకుండా బిరుడి నేలపైకి వంగాడు. అతని కండరాలు బిగుసుకున్నాయి. ఆడసింహాలు 2 వైపులా చెల్లాచెదురయ్యాయి. ఆ తరువాత దాడి ప్రారంభమైంది. బిరుడి ముందుకు దూకాడు. ఉరుములా అతని కాళ్ళు భూమిని తాకాయి. ఇంపాలా ఆలస్యంగా శబ్దం వినింది. అది దూకింది. పొదలను దాటి జిగ్జాగ్లో పరిగెత్తింది. ఆడసింహాలు వెనుక నుండి చుట్టుముట్టాయి. కాని బిరుడి అహంకారంతో ఒంటరిగా వేటాడాలని నిర్ణయించాడు. నేల ఒకచోట తగ్గి ఒకచోట ఎత్తుగా ఉంది. ఇంపాలా ఒక చిన్న గుండం మీదుగా దూకింది. ఆ తర్వాత వి ఆకారంలో ఉన్న అకేషియా చెట్టువైపు పరిగెత్తింది. చెట్టు 2 కొమ్మల కింద విడిపోయి ఒక ఇరుకైన ఖాళీని సృష్టించాయి. ఇంపాలా వేరే మార్గం లేక ఆ ఖాళీలో నుండి దూకింది. దాని సన్నని శరీరం సులభంగా దాటిపోయింది. కాని బిరుడి వెంబడించాడు. అతను దూకాడు ఛాతీ ముందుకు. కాని ఆ చెట్టు రాజుల కోసం ఉద్దేశించినది కాదు. అతని విశాలమైన భుజాలు ఖాళీలో చిక్కుకున్నాయి. ఒక బలమైన గర్జనతో అతను చెట్టు ఖాళీలో చిక్కుకున్నాడు. వెనుక కాళ్ళు చెట్టు బెరడుపై రాసుకున్నాయి. కాని అతను కదలలేకపోయాడు. ఇంపాలా సవన్నాలో అదృశ్యమైంది. బిరుడి గర్జించాడు. ఆ శబ్దం సవన్నాను చీల్చింది. అతను ఒడిసి గోళ్లను చెట్టులో గుచ్చాడు. తోకను గట్టిగా ఊపాడు. కాని అతనికి విముక్తి లభించలేదు. ఆడసింహాలు వచ్చాయి గందరగోళంతో. అవి చెట్టు చుట్టూ తిరిగాయి. ఒకటి అతని పక్కన మెల్లగా తాకింది. మరొకటి చెట్టుపై చేయి వేసింది. మూడవది అతని మెడ రోమాలను మెల్లగా లాగింది. కాని ఏదీ పనిచేయలేదు. బిరుడి మళ్లీ గర్జించాడు. ఈసారి కోపంతో పాటు నిస్సహాయత కూడా. సవన్నా నిశ్శబ్దంగా మారింది. ఆడసింహాలు జాగ్రత్తగా చెట్టు చుట్టూ కాపలా నిలిచాయి. బిరుడి ఛాతీ ఎగసిపడింది. అతని కళ్లలో నిరాశ కనిపించింది. ఇప్పటివరకు అతను ఎన్నడూ ఇంత బలహీనంగా ఉండలేదు. సమయం గడిచింది. గాలి అతని వాసనను దూరంగా తీసుకెళ్ళింది. అకస్మాత్తుగా ఒక శబ్దం వినిపించింది. ఒక రేంజర్ ట్రక్ ఆకుపచ్చ రంగులో ఒక కొండపై నుండి నెమ్మదిగా కిందికి వచ్చింది. 3 వ్యక్తులు దిగారు. జోనాస్, కోఫీ, డానియల్. వారు బిరుడిని చిక్కుకున్న స్థితిలో ఆడసింహాలతో చుట్టుముట్టబడి చూశారు. చూడు, అతను నిజంగా చిక్కుకున్నాడు. జోనాస్ గుసగుసలాడాడు. ఈ 3 అడవిలయను తెలిసినవారు. ఏనుగులను ఉచ్చుల నుండి విడిపించినవారు. పాములను గ్రామాల నుండి తొలగించినవారు. అడవిలో ఆవుదూడ ప్రసవం చేయించినవారు కూడా. కాని ఇలాంటి దృశ్యం ఒక సింహరాజు అకేషియా చెట్టులో చిక్కుకోవడం వారు ఎన్నడూ చూడలేదు. జోనాస్ ముందుకు నిలిచాడు. శాంతంగా, నేరుగా కళ్లలో చూడకు అతను చెప్పాడు. కోఫీ ఒక ట్రాంక్విలైజర్ గన్ను భుజంపై పెట్టుకున్నాడు. దాడి కోసం కాదు, భద్రత కోసం. డానియల్ ఒక చైన్సా చేతిలో పట్టుకుని శాంతంగా ఉన్నాడు. వారు నెమ్మదిగా నడిచారు. శాంతంగా ఉండు బిరుడి అని గుసగుసలాడుతూ. ఆడసింహాలు మొరిగాయి, తోకలను ఊపాయి. బిరుడి తల ఎత్తి ఒక క్షణం జోనాస్ను చూశాడు. ఆ తర్వాత తల వంచాడు. వారు 5 మీటర్ల దూరంలో నిలిచారు. పరికరాలను నెమ్మదిగా కింద పెట్టారు. మనం చెట్టు దిగువ భాగాన్ని కోసేద్దాం, జోనాస్ చెప్పాడు. డానియల్ చెట్టు దగ్గర మోకాళ్లపై కూర్చుని పైన చిక్కుకున్న బిరుడిని ఒకసారి చూశాడు. కోఫీ గన్తో ఆడసింహాలను గమనించాడు. చైన్సా గర్జించింది. ఆ శబ్దం సవన్నాలో వ్యాపించింది. ఆడసింహాలు ఒక అడుగు ముందుకు వేశాయి.
మొరిగాయి. జోనాస్ చేతులు ఎత్తి శాంతంగా ఉండండి, ఇది కేవలం శబ్దం అని చెప్పాడు. బిరుడి ఒకసారి ఒడిసి చెట్టులో గోళ్లను గుచ్చాడు, కాని కదలలేదు. డానియల్ చెట్టు దిగువ భాగాన్ని కోశాడు. చెట్టు రంపం గడ్డిలో పడింది. కోఫీ ఒక కన్ను ఆడసింహాలపై, ఒక వేలు ట్రిగ్గర్ దగ్గర. అతనితో మాట్లాడు, డానియల్ అరిచాడు. సరే, బిరుడి ఇంకొంచెం గట్టిగా పట్టుకో, జోనాస్ చెప్పాడు. అకస్మాత్తుగా ఒక పగుళ్ళు చెట్టు చీలింది. ఖాళీ విశాలమైంది. బిరుడి ముందు కాలు ముందుకు పడింది. అతను వస్తున్నాడు. జోనాస్ అరిచాడు. ఒక చివరి కోత. చెట్టు విడిపోయింది. బిరుడి ఒక గర్జనతో ముందుకు పడ్డాడు. 4 కాళ్లపై అతను దిగాడు. శక్తివంతంగా. ప్రతీదీ నిశ్చలమైంది. చైన్సా ఆగిపోయింది. రంపం స్వర్ణకాంతిలో నిలిచిపోయింది. రేంజర్లు ఊపిరి బిగబట్టి నిలిచారు. బిరుడి వారిని చూశాడు. అతని ఛాతీ ఎగిసిపడింది. కాని అతను దాడి చెయ్యలేదు. ఒక క్షణం అతను రాజు గాంభీర్యంతో వారిని చూశాడు. ఆ తరువాత అతను తల తిప్పాడు. ఆడసింహాలు నిశ్శబ్దంగా అతని దగ్గరకు వచ్చాయి. ఒక్కొక్కటి అతని నుదుటిపై ముఖం రుద్ది అతని పక్కలకు ఆనుకున్నాయి. అది ఒక ఆచారంలా ఉంది, ఒక రాజు తిరిగిరాక. అతను నడిచాడు, ప్రతి అడుగు గాంభీర్యంతో. ఆడసింహాలు వెంబడించాయి, ఒక ఊరేగింపులా. రేంజర్లు ఏమీ మాట్లాడలేదు. ఇది వేరే విధంగా జరిగి ఉండేది, డానియల్ చివరకు చెప్పాడు. అతను దీన్ని గుర్తుంచుకుంటాడు. జోనాస్ దూరమవుతున్న సింహాలను చూస్తూ గుసగుసలాడాడు. ట్రక్ నెమ్మదిగా తిరిగి గడ్డిలో దొర్లింది. వారి చక్రాల గుర్తులు నెమ్మదిగా అదృశ్యమయ్యాయి. వెనుక చీలిన అకేషియా చెట్టు ఒక స్మారకంలా నిలిచింది. దూరంలో బిరుడి అతని సమూహంతో వేడిలో మసకబారిన హారిజన్లో కలిసిపోయాడు. ఈ కథ శక్తి మాత్రమే కాదు, కరుణ, ధైర్యం కూడా ముఖ్యమని మనకు గుర్తు చేస్తుంది. బిరుడిని విడిపించింది అతని శక్తి కాదు, మనుషుల శాంతమైన నిర్ణయం. మనం ఈ విధంగా ఆలోచించాలి, కాదా? ప్రకృతిలో భాగంగా దాన్ని జయించడానికి కాదు, రక్షించడానికి మనం పిలవబడ్డాం.